చేస్తున్నారు అని నా అభిప్రాయం. రైట్, ఓకే. మనోహర్ గారు. వర్మ గారు, ఒకటి మన కృష్ణాంజలి గారు రూల్ పొజిషన్ చెప్పాడు, వెరీ గుడ్. కాకపోతే ఒకటి ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నట్లయితే సిట్ అనేది కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన విచారణ సంస్థలు ఉన్నట్టయితే మనం 100% చేయగలం. బట్ కేంద్రం సిబిఐ, కృష్ణాంజలి గారు మాట్లాడుతూ సిబిఐ అనేది చిలక పంజరం అదే చెప్పాడు. అదంతా రాంగ్ అండి. ఎప్పుడు కానీ న్యాయం అనేది ఒకే విధంగా ఉంటుంది. చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి సమానంగా చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా సిబిఐ అనేది ఏంటంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు సంస్థ. దాంట్లో రాష్ట్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసేదో ఇంకోటి ఉండదు. వాళ్ళ యొక్క విధి విధానాలు, రాజ్యాంగం సంబంధించింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుంది, రూల్ పొజిషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ సిబిఐకి సుప్రీంకోర్టుకి మధ్యలో మన సునీత గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగి ఉన్నదా ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంటే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం లేకపోవడం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానం మీకు గుర్తు పెట్టుకుంటే కృష్ణాంజలి గారు మాట్లాడుతూ మార్చి 31వ తారీఖు అన్నారు. మీకు గుర్తుందో లేదో 11 రోజులు, ఎందుకంటే ఒక రాయలసీమ వ్యక్తిగా ఆ రోజు వివేకానంద గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగింది అనేది చూస్తే ఒక 11 రోజులు డీటెయిల్ గా అన్ని జరిగాక మన గవర్నమెంట్ లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారు. 11 రోజుల తర్వాత నీట్ గా క్లారిటీగా ఒక ఇన్వెస్టిగేషన్ ఇచ్చి చేసిన తర్వాత అప్పుడే వీళ్ళు మాకు కేంద్రం ఉందో లేదు, మాకు సిబిఐ కావాలంటే సిబిఐ ఇచ్చి చేశారు. ఈ రోజు ఎక్కడుంది అది ఆ కేసు యొక్క విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. అది ఎక్కడుంది? సిబిఐకి సుప్రీంకోర్టు మధ్యలో ఉంది. ఒకవేళ సునీత గారు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మైట్ బి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు. అది ఇంతవరకు జరగలేదు నాకు తెలిసినంత వరకు. రెండో పాయింట్, మీరు మోహన్ రెడ్డి గారిని అడుగుతూ చెప్తున్నారు మీరు ఏం చేస్తారు అది ఇది. ఆయన ఎలా చెప్తాడు పాపం? ఆయన ఏమంటే అసలు 175 నియోజకవర్గాలకి ఎవరినో ఉండాలి కదా ప్రతినిధులు. 175 ప్రతినిధులు ఉంటే ఇన్ఛార్జ్ ఏదైనా చూసుకోవాలి. మనోహర్ ఒక్క నిమిషం ఉండండి, ఏదో కృష్ణాంజలి అడుగుతారట. ఒక్క మాట మనోహర్ గారు, మీరు ఎందుకైనా మాట్లాడారు నాకు తెలియదు కానీ సునీత రెడ్డి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చుట్టూ, గవర్నర్ చుట్టూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుట్టే ముందు తిరిగారు. తిరిగిన తర్వాతే ఆవిడ కోర్టుకు వెళ్ళారు అనేటువంటిది దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మైట్ బి నేను మిస్ అంటే చూసుకుంటా. నెక్స్ట్, అది ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ రాకముందే సిబిఐ సుప్రీంకోర్టు అనేది గత ప్రభుత్వంలోనే ఆమె ఫైట్ చేసింది. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ టు కమ్ హియర్. అది ఒకటి అంశం. రెండో అంశం తీసుకున్నట్లయితే మనం మోహన్ రెడ్డి గారికి మీరు చెప్తూ ఆయన ప్రజాపాలన కోసం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇలా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వస్తున్నాడు, లేకపోతే మామిడికాయ రైతులు అని చెప్పి ట్రాక్టర్ కింద తొక్కించడానికి వస్తున్నాడు. అంతేగాని ఏ రోజు ప్రజలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ అధికార దాహం ఉందే గాని ప్రజల కోసం ఎప్పుడు పరిపాలన చేయలేదు, ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. కానీ తనకు కావాల్సిన ఒకటి ఏంటంటే అధికారం, అధికారం, అధికారం. ఈ రోజు కూడా నిజంగా ప్రజల మీద అంతుంటే వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడమను. ఈ రోజు జీతం తీసుకుంటున్నాడు కదా, నెల వస్తే డ్రా చేస్తున్నాడు కదా. మరి ఇదే సమస్యల్ని మీరు అన్నట్టు ఏదో చెప్తున్నారు కదా, మేము 5 రోజుల నుంచి చేస్తున్నాం. 5 రోజులు కాదు, కనీసం అంటే నెలలో కాదు, 6 నెలల్లో 5 రోజులు కూడా విజయవాడలో లేదు, యలంక ప్యాలెస్ నుంచి చేస్తున్నాడు. నిజంగా అంత ప్రజల మీద ప్రేమ ఉంటే వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు. అసెంబ్లీకి వచ్చి మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవుతేనేమి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద చేయండి. మీరు ఎట్టా కూడా మీ కోర్టు సంతకాలు ఎట్టొచ్చాయనేది మా చంద్రగిరి నియోజకవర్గం చూసాం ఎలా జరిగింది ఏంది అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కాదు కదా, కనీసం వైఎస్ఆర్సీపీ రిప్రజెంట్ చేయడానికి కనీసం ఒక్కరు కూడా రావట్లేదు ముందుకి. ఏదో ఒక 5-6 బూతులు పట్టే బూతులు బ్యాచ్ తప్పాయించి ఎవరు గాని, ప్రజలు గాని, నాయకులు గాని, వైఎస్ఆర్సీపీ పార్టీని గాని, జగన్మోహన్ రెడ్డి గారిని గాని నమ్మి ముందుకు వచ్చే ఒక మాట అనే పరిస్థితులు కూడా ఈ రోజు లేరనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే గత 19 నెలల్లో వీళ్ళు ఎన్ని చేశారంటే మనోహర్ కూడా లేదు. మనోహర్, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సరే పోనీ వాళ్ళకి ఏది లేదు, మీ సంగతి ఏంటి? మేము చాలా చక్కగా వెళ్తున్నాం సార్. ఈ రోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూసి ఈ రోజు సాయంకాలం నేను కలెక్టర్ ఆఫీస్ లో ఒక రివ్యూ మీటింగ్ వెళ్తే ఒక 65 సంవత్సరాలైనటువంటి ఒక ఎంపీడీఓ చెప్తున్నారు, మనోహర్ నా ఎక్స్పీరియన్స్ నేను రిటైర్డ్ అయిపోయాను కానీ నేను 30 సంవత్సరాల్లో ఇలాంటి మినిస్టర్ని కానీ ఇలాంటి శాఖని కానీ చూడలేదు. ఎప్పుడు కానీ మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఉన్నాయో అలాంటి శాఖలు, అలాంటి మంత్రి కానీ అలాంటి ఎమ్మెల్యేని కానీ నా యొక్క 36 ఏళ్ళ సర్వీస్ లో నేను ఎప్పుడు చూడలా. మొట్టమొదటిసారి ఇలాంటి మంత్రిని చూస్తాడా, ఇలాంటి శాఖల్ని తన శాఖలకు ఇచ్చినటువంటి వ్యక్తుల్ని
తన శాఖల్లో పనిచేసిన ఉద్యోగుల్ని ఇంత బాగా చూసుకుంటే మంత్రి గారిని నేను చూడలేదని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండే వాళ్ళు అవుతే ఒక ఎమ్మెల్యే అయితే ఇలా ఉండాలి, మా ఎమ్మెల్యే కావాలి పవన్ కళ్యాణ్ కోరుకుంటారు. పిఠాపురం ప్రజలు కానించి రిమైనింగ్ ఉన్నటువంటి 174 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారంటే ఇలా ఉంటే చూసుకుంటాను. మొన్న కూడా మీరు చూసింటారు, పదవి బాధ్యత అనేది ఒకటి పెట్టి రేపు పదవి తీసుకోవడం కాదు, పదవి అనేది ఒక బాధ్యత, ప్రజలకు బాధ్యతంగా ఉండండి అని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం, గవర్నమెంట్ లో ఉన్నాం. అదే విధంగా మొన్న కూడా అడా కమిటీలు కొన్ని వేసాం, ముందుకు తీసుకున్నట ప్రభుత్వాన్ని రన్ చేసుకుంటాం, పార్టీని ముందుకు తీసుకెళ్తుకుంటూ మేము వెళ్తున్నాం. మేము చాలా చక్కగా వెళ్తున్నాం. 100% ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ కూటమి తరపున ఉన్నటువంటి అందరూ అభ్యర్థులు ఖచ్చితంగా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మేము కూడా కానీ ముందుకు వెళ్తామండి. రైట్, అజయ్ రెస్పాండ్. వర్మ గారు ఇక్కడ ఒక విషయం సార్, వివేకానంద రెడ్డి గారి హత్యని వాడుకున్నారు అంటున్నారు. ఎవరు వాడుకున్నారు సార్? సార్ అది ఒకటి, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, చంపబడ్డారు. రాజకీయంగా మేము ఎక్కడా వాడుకోలేదు. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ సాక్షి ఆర్టికల్ రాసిన తర్వాత ఆ హత్యకి చంద్రబాబు గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి వేసిన బురద అని చెప్పాం మేము. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సునీతారెడ్డి గారు తాను అడిగింది సిబిఐ ఎంక్వైరీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నాకు నమ్మకం లేదు, ఆయన వెంట నడిచే పోలీస్ యంత్రాంగం మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి తాను ముందుకు వెళ్ళింది. ఆ రోజు మేము కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడాం సార్, వివేకానంద రెడ్డి గారి హత్యకి న్యాయం జరగాల, గతంలో నారాసుర రక్త చరిత్ర అని రాయించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన నిజాలు బయటికి వస్తున్నాయి. ఆ రోజు గుండెపోటు కాస్త గొడ్డలపోటు అయింది. నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన మీరే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడైన అవినాష్ రెడ్డి గారు మా చిన్నాయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆస్తుల కోసం వాళ్ళే చంపుకున్నారని అక్కడ మాట్లాడి, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి సునీతారెడ్డి గారి మీద వాళ్ళ హస్బెండ్ మీద వేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడి, అవన్నీ వాళ్ళు చేసుకున్న రప్చర్ అది. ఈరోజు ఎవరైనా సరే పెద్దలు ఎవరైనా గుర్తుంచుకోవాలా, రాజకీయంగానో లేకుంటే మేము గెలవటానికో వివేకానంద రెడ్డి గారి కేసు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏం ఉపయోగపడదండి. ఒక హత్యను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు ఏర్పడవండి. ఆ రోజు జగన్ సెంటిమెంటల్ రాజకీయం చేసుకుని ఉండొచ్చు, అంతేగాని మేము మొన్న గెలవటానికి వివేకానంద రెడ్డి గారి హత్యని అడ్డం పెట్టుకునే దానికి ఎక్కడా లేదు అసలు. అది రాంగ్ పాయింట్. ఇక్కడ సార్ ఒకటి, ఇందాక కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, సునీతారెడ్డి గారికి న్యాయం చేయాల్సింది అయితే చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ అని. దే ఆర్ నాట్ లాయర్స్ సార్, దే ఆర్ నాట్ జడ్జెస్ సార్. ఈ రోజు ఈ భారతదేశంలోనో లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో కేవలం ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మాత్రమే కాదు సార్, అనేక హత్యలు జరిగినాయి ఈ రాష్ట్రాల్లో. అవన్నీ కూడా తేల్చాల్సినవి ఉంది. ప్రతి కేసు చంద్రబాబు నాయుడు గారు, ప్రతి కేసు నరేంద్ర మోడీ గారు తేల్చారు కదా తీసుకెళ్లి. ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, ఎంక్వైరీస్ జరుగుతాయి, సిబిఐ ఎంక్వైరీస్ జరుగుతాయి, లేకుంటే సిట్ ఎంక్వైరీస్ జరుగుతాయి, లేకుంటే లోకల్ పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఈరోజు వివేకానంద రెడ్డి గారి ఎస్పెషల్ గా ఎందుకు చూస్తున్నామంటే సార్, అది ఒక రాజకీయ హత్యగా మనం చూసాం కాబట్టి, ఆయన ఆ రోజు రాజకీయాలు ఉన్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి కుడిభుజంగా ఉన్నారు కాబట్టి, ఆ పులివెందుల రాజకీయాల్లో ఒక పెద్ద తలకాయగా ఉన్నారు కాబట్టి, వివేకానంద రెడ్డి గారు కాబట్టి అంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మనం ఈ రోజు మీడియా పరంగా మాట్లాడుకుంటున్నాం. కానీ సార్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రోజుకు ఒక హత్య జరుగుతుంది సార్, దాని గురించి మనం ఎవరు మాట్లాడుకోవట్లేదు కదా. అవన్నీ చట్టపరంగా వెళ్లాల్సినవే. ఈ రోజు ఏ సిబిఐనో లేకుంటే ఏ పోలీస్ యంత్రాంగంలో గవర్నమెంట్ చేతిలో కీలుబొమ్మలా ఉండవండి. ఈరోజు పెద్దల కృష్ణాంజలి గారు ఓకే, నాకు ఆయనంత నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, కానీ కొన్ని మనం మాట్లాడేటప్పుడు కూడా వాటిని చూసుకోవాలి. ఎందుకంటే మేము ఇప్పటికి కూడా చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను వర్మ గారు, వివేకానంద రెడ్డి గారి హత్యను వాడుకోలేదు, మేము వాడుకున్నామనేది తప్పు పాయింట్. సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలని మాట్లాడాం మేము, అంతే. ఈ రోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని పరంగా ముందుకు వెళ్తున్నాం, మా సిబిఐ చేతిలో ఉంది. సో న్యాయం చేయమని మేము ఆడుతున్నాం మా తరపున. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అనేక సార్లు చెప్పారు కదా, ఆ సునీతారెడ్డి గారికి మేము అండగా ఉంటాం, ఎందుకంటే ఆడ కూతురు తండ్రిని కోల్పోయిందని. అంతేగాని న్యాయస్థానాలు తీసుకెళ్ళి మనం పెట్టలేం కదా సార్. ఓకే సరే చూద్దామండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా, ఇది ఎంత చర్చించుకున్నా ఎన్నో సంవత్సరాల నుంచి చర్చిస్తూనే ఉన్నాం. మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కేసు మేము వాడుకోలేదు అంటున్నారు. అప్పటి నుండి ఇప్పటికి ప్రజెంట్ ఇప్పటికి కూడా బాబాయ్ కొట్టది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మోహన్ రెడ్డి గారు? మీరు రాసిన నారాసుర రక్త చరిత్ర తప్ప ఒప్పందం చెప్పేదాకా మాట్లాడతాం. ఇప్పుడు మీరు నారాసుర రక్త చరిత్ర ఎందుకు రాశారు? మ్యూట్ లో పెడతారా? మాట్లాడండి. ఏంది కామెడీనా?
ఇద్దరు మాట్లాడినాక మళ్ళీ నేను మాట్లాడేప్పుడు మళ్ళీ మధ్యలో దూరేది తమాషా. సరే సరే, ఇందాక మీరు ఎమోషనల్ అయ్యి మీరు ఎంటర్ అయ్యారు కదా, ఎందుకు అంత అవసరం ఉంది? నేను ఎంటర్ కాలేదా? మీరు గౌరవంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి సరే, మాట్లాడండి. టైం వేస్ట్ జగన్మోహన్ రెడ్డి నన్ను, నేను చంద్రబాబు నాయుడు అనాలా మాటిమాటికి? ఓకే, మాట్లాడండి. టైం వేస్ట్. నేను అనలేదే. కాబట్టి మాట్లాడే విధానం మరి నేర్చుకోండి. నిరోధులు అయితేనే, ముస్లింలు అయితేనే డిబేట్లు మాట్లాడితే లేకపోతే ఎట్లా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు వాడుకున్నది వీళ్ళు, ఆయన పేరు వచ్చింది వీళ్ళు, ఇప్పటికి వాడుతున్నది వీళ్ళు. అదే విధంగా సుగాలి ప్రీతి అనే అమ్మాయి, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చంపి మర్డర్ కేసులు చేసి రేపులు చేసి దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్ది ఇప్పటికీ వాడుకున్నారు. మొన్నటి దాకా, మొన్న అధికారం వచ్చారు ఫస్ట్ విచారణ మేమే చేస్తామన్నారు. దానికి వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ కూతురు, వాళ్ళ తండ్రి అంతా ఏడ్చి రోడ్డు మీద పడినా కూడా వాళ్ళను అవమాన పాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆడ పిఠాపురంలో మహిళ ఒక మహిళను తీసుకుపోయి, అనామకురాలను తీసుకుపోయి, వీళ్ళ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ భర్త తీసుకుపోయి రేప్ చేసి చంపేసి దాని గురించి పట్టించుకున్న పాపాలే పిఠాపురంలో కోరుకుంటున్నారంట. మాకు ఇలాంటి ఎమ్మెల్యే కావాలి, ఇలాంటి ఎమ్మెల్యే కావాలా, ఇలాంటి ఎమ్మెల్యే దేశంలో ఎక్కడా లేరు, ఇలాంటి మినిస్టర్ లేడని. వీళ్ళకి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులను వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రోడ్లలో తీసుకుపోయి బండ్లో ఎక్కించుకొని రాత్రి తెల్లవారుజామున తన్నుకుంటా కొట్టుకుంటా వచ్చే దిక్కు లేదు మక్కు లేదు. ఇలాంటి మినిస్టర్లు కావాలని అధికారులు 60 ఏళ్ళ రిటైర్డ్ ఎండిఓ కోరుకున్నాడంట. ఇలాంటి మొగోడు లేడు దేశంలోనే. మీరు ఏం చేస్తున్నారే? తెల్లవారితో పొద్దు కూర్చున్నాక ఎప్పుడు మటన్లు, రేపులు, మానభంగాలు ఇవి తప్ప ఈ రోజుకు ఒక దాడి చేసినారు, మొన్న ఒక దాడి చేసినారు, మొన్న సాల్మాన్ అనే క్యాండిడేట్ మర్డర్ చేస్తారు. మర్డర్ దళితులను మొత్తం ఊరు బహిష్కరణ చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో మీకు మాత్రమే ఉంది, ఏ గవర్నమెంట్ కు లేదు. అలాంటి మీరు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేస్తున్నట్ట, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నట్ట. దావోస్ అని పోతారు, టూర్లు వేసుకుంటారు, విమానాలు వేసుకుంటారు. దావోస్ లేకపోయి దావోస్ లో మాట్లాడాల్సిన మాటలు ఈ అనంతపురం జిల్లాలోనో లేక ఏడల్లో గల్లీలో మాట్లాడుతూ చూడు, ఇలాంటి గల్లీ మాటలు మాట్లాడుకుంటుంది. అక్కడ పోయి మీరు పరిశ్రమల మాటలు మాట్లాడతారా? అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి అంట పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటే నేను నవ్వుకుంటున్నారు. వాడేమో ఆ హోటల్లో పనిచేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుంటారు. ఇది దావోస్ అంటే వీళ్ళు కోట్లు లక్షలు వస్తున్నాయంటే ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారట. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను పెట్టుకొని మీరు దాన్ని వాడుకొని మీరు చేసుకుంటున్నారు తప్ప ఆయన చేసిన అన్ని కార్యక్రమాలకు మీరు రంగులు కొట్టుకొని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసి నడుచుకుంటున్నారు తప్ప మీరు చేసినట్టు ఏముంది? ఆంధ్రప్రదేశ్ కు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయితే దాని 2 మీటింగ్లు పెట్టి ఆ తర్వాత మీటింగ్లు పెట్టుకోవడానికి ధైర్యం చేయలేక ఇళ్లలో కూర్చున్నటువంటి మీరు మాట్లాడతారా? మీరు రోజు హైదరాబాద్ కు ఇక్కడికి టూర్లు తిరిగే మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారా? మీరు హైదరాబాద్ లో కూర్చుంటారు, వీకెండ్ వీడికి వచ్చి చూసుకొని పోయినట్టు చూసుకొని పోతారు. రోజు హైదరాబాద్ గిడికి ఫ్లైట్లలో, స్పెషల్ ఫ్లైట్లలో ఒక ముఖ్యమంత్రి కాదు 3 ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కు. ఇది ఎక్కడ చరిత్ర? ఎప్పుడు లేని చరిత్ర మీకు చేసుకొని మీరు మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని జనం నమ్మరంట. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుంటే 1,50,00,000 సంతకాలు పెట్టారు. దాంట్లో 2 నియోజకవర్గాలు నేను పరిశీలకుని, నేను దగ్గరుండి 1,04,000 పైన ఒక నియోజకవర్గంలో నేను తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అక్కడ లేదంట. ఏం చెప్తున్నారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసేటి కరెక్ట్ ఉంటాయి, మేము చేసేటి తప్పులు ఉంటాయి. మోహన్ రెడ్డి మీకు ఎప్పుడైనా సరే